ఐబొమ్మ రవి ఉదంతంలో కొత్త విషయాలు పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఈ బప్పం ఐబొమ్మ ఈ రెండు ఏవైతే ఏర్పాటు చేశారో వెబ్సైట్స్ వీటికి మిర్రర్ ఇవన్నిట్లో కూడా ఈ బప్పం ఐబొమ్మ డిజైన్ చేసింది నిఖిల్ అనేటటువంటి అతని స్నేహితుడంట. అతన్ని ముందు పట్టుకోవడం వల్ల ఈ విషయం ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి పేరు వ్యవహారం వెలుగులోకి వచ్చిందట. అదే సందర్భంలో ఇప్పటికి కూడా ఇతని టీం ఎవరైతే ఐబొమ్మ రవి టీం కరేబియన్ దీవుల్లో బాగానే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని పట్టుకురావడం సాధ్యం కాదు. ఇది నెంబర్ 2. ఇదే సందర్భంలో ఇతని ఈ డబ్బుల్ని యాడ్బుల్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి నడుపుకొస్తున్నారన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఐబొమ్మ రవి క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత ప్రయత్నించినా కూడా వర్కౌట్ కావట్లేదు. పబ్లిక్ దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. పోలీస్ వెర్షన్ని, లేకపోతే సినిమా హీరోల అభిమానుల వెర్షన్ని, లేదంటే కనుక దాన్ని ఏమంటారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వెర్షన్ అయితే సీరియస్గా తీసుకోవట్లేదు. బికాజ్ సినిమా ఇండస్ట్రీ ఐబొమ్మ వల్ల విక్టిమ్ అయితే సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రేక్షకుడు విక్టిమ్. వెంటనే ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు 100 రూపాయలు లేకపోతే ఒక 500 వేస్తే అంతగా నాశనం అయిపోతారంటే వాళ్ళు కూడా ఒక కోటో 100 కోట్లు నాశనం అయితే ఏమవుద్దంట అనేటటువంటిది ఎవడి రేంజ్లో వాడి లెక్క ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా సరే ఐబొమ్మ రవి ఉదంతం చూసిన తర్వాతనైనా సరే ఇప్పటికి మూవీ రూల్స్ నడుస్తుంది ఇదంతా, అది ఖచ్చితంగా తప్పే, అనైతికమే. కానీ అంతకంటే అనైతికంగా సినిమాల కథలు ఉంటున్నాయి, అనైతికంగా అందులో నీతులు ఉంటున్నాయి, అనైతికంగా ఆ ప్రవర్తన ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ బెవరేజెస్ దగ్గర నుంచి ఆ థియేటర్ల నడక వాటికి అవుతున్న ఖర్చు ప్రజలకి భారమైనంత వరకు కూడా ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. అంతకుముందు ఎన్టీ రామారావులు లేకపోతే శోభన్ బాబుల టైంలో, ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరుల టైంలో మాకు తెలియదు, కానీ మా టైంలో కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు, కృష్ణరాజు ప్రాణాలు పెట్టేసేవాడు. ఆ రోజునున్నంత ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పటికీ ప్రాణాలు పెడతారు, కానీ అప్పుడున్నంత అది ఇక కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేసేటటువంటి స్టేజీ కాదు ఇప్పుడు. మావాడు, మా హీరో, మా కులం, మా లెక్క ఈ టైప్లో ఉంటున్నాయి. ఇది కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి ఉదంతం తర్వాతనైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ తీరులో మార్పు రావాల్సి ఉంది.